హలో! మనవలు, పిల్లలు వచ్చి కూర్చోండి. మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం భాగవతం. ఇలా ఈ గొల్లభామలందరూ కూడా ఇక్కడ ఈ చెప్పుకుంటున్నారనమాట. వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ కృష్ణుడిని వెతుక్కుంటూ ఈ బృందావనం దగ్గర ఉన్న అడవులన్నీ వెతుక్కుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు కృష్ణుడని చెప్పి. వెతుక్కుంటూ ఒక ఆవిడంటోంది. ఇక్కడ ఈ నందుడు కొడుకైన కృష్ణుడున్నాడే, ఆయన ఒక ఆడపిల్ల చెయ్యి పట్టుకున్నట్టుగాను, ఆ పట్టుకున్న ఆహ్, నడ నడిచాడు. చెయ్యి పట్టుకుని నడిచాడు. నడిచినట్టున్నాడు. అంచేత ఇక్కడ పక్కన నడిస్తే ఏమవుతుంది 4 పాదాలు పడతాయి కదా! ఆ మట్టిలో. అలా 4 పాదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంది ఒక ఆవిడ. ఒక ఆవిడంటోంది, ఇక్కడ ఒదిగినాడు కాబోలు. ఇక్కడ ఆవిడ దగ్గరికి బాగా తీసుకొని ఉన్నట్టుగా, కూర్చున్నట్టుగా ఉన్నాడు. అంచేత ఈ మగవా ఈ మగవాడి అడుగుజాడల్లో మళ్ళీ ఈ ఆడపిల్ల అడుగుజాడలు కూడా కనిపిస్తున్నాయి. అంచేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకని ఒక అమ్మాయంది. ఒక ఇంకొక అమ్మాయి అంటోంది, ఇక్కడ ఒక అమ్మాయి ఆయనకి చాలా చక్కగా మ్రొక్కింది. అంటే దండం పెట్టింది. దండం పెడితే ఆయన గట్టిగా పట్టుకున్నాడు ఆవిడని. పట్టుకున్నాడు కాబోలు. అలా పట్టుకోవడం చేత ఆ అమ్మాయి మొక్కిన తీరు చాలా రమ్యంగా కనిపిస్తోంది అని చెప్పి ఒక ఆవిడ చెప్తోంది. ఒక ఒక పిల్లకి ఆహ్, ఎదురుగా ఈ కృష్ణుడు వెళ్ళినట్టున్నాడు. అంచేత ఇక్కడ ఎదురెదురుగా ఉన్నాయి పాదాల యొక్క గుర్తులు అని చెప్పి ఒక ఆవిడంటోంది. ఒక బావంటోంది మళ్ళీను. ఈ ఈ ఒక అమ్మాయిని వెంబడించినట్టున్నాడు. వెనకాలే వెళ్ళినట్టున్నాడు. అంచేత ఈ ఈ ముందు కృష్ణుడు వెడుతూ ఉంటే, ఒక అమ్మాయి వెంబడించింది ఈ కృష్ణుడిని. వెంబడించడం చేత ఆవిడ ఈ ఈ కృష్ణుడి పాదాలు ముందు పడుతూ ఉంటే, వెనకాల ఆవిడ నడిచి వచ్చింది కనుక, ఆవిడ పాదాలు కూడా సగం కృష్ణుడి పాదం మీద పడుతోంది. సగం కృష్ణ కింద పడుతోంది. అలా ఉన్నాయి ఈ పాదాలు చూడ్డానికి. అంచేత ఇలా 2 పాదాలు కొంత కలిసి ఉండడం చేత, ఇక్కడ ఈ కృష్ణుడిని వెంబడించి ఈవిడ వెళ్ళినట్టుంది అని చెప్పి ఒకావిడ అనుకుంటోంది. ఇక్కడ అతని అడుగుజాడల మీద ఈ అమ్మాయి పాదగుర్తులున్నాయి. ఇదిగో చూడమ్మా ఇరుపక్కల యా ఈ ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు ఈ గొల్లభామలు ఈ ఈయన పక్కన నడిచారు. అంచేత ఇక్కడ 6 పాదాలు కనిపిస్తున్నాయి. ఇలా వీళ్ళలో వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవళ్ళకి తోచినట్లుగా వాళ్ళు. ఓ చ ఓ చంద్రముఖి అంటే చంద్రబింబం లాంటి ముఖం గల ఓ అమ్మాయి, ఈ అడుగులున్నాయే ఇవి సనందనాది మునీశ్వరులుంటారు. ఆ మునీశ్వరులు ఎప్పుడూ ధ్యానం చేస్తుంటాడు. జ ఈ కృష్ణ పాదాలని ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు. అంచేత అలాంటి ఈ పాదాలు. ఈ పాదాలే వేదములు కింద చక్కగా ఈ పాదాలను తలుచుకుంటూనే వాళ్ళు వేదాల్ని ఆహ్, ఈ వేదాలు ఇలా పుట్టాయి కదా అని చెప్పి వాళ్ళందరూ ఈ కవులు, ఈ పండితులు, ఈ మహర్షులు వీళ్ళందరూ తలుచుకుంటూ పూజిస్తూ ఉంటారు. ఓ అమ్మాయి ఈ ప ఈ పద్మాల వంటి పాదాలున్నాయే ఇవి క్షీరసాగరం యొక్క కూతురే లక్ష్మీదేవి. ఆవిడి ఆవిడ ఆహ్, గుండెలలా ఉన్నాయి. ఓ కలువకంటి ఈ అందమైన అడుగులు మోక్షాన్ని ఇచ్చే ఆహ్, ఇచ్చి ఈ ఇచ్చేదీను ఈ ఆడపిల్లల మనస్సుని మోహింపచేసేవి అన్నట్టుగా ఉన్నాయి. ఇంకొక అమ్మాయి అంటోంది, "ఓ యువతులారా మీరందరూ వినండి. ఈ పాదధూళియే ఈ ఈ పాదాలు ఈ కృష్ణ పాదాలకున్న దుమ్ముందే, ఆ దుమ్ము బ్రహ్మరుద్రాది దేవతలు వీళ్ళందరూ గూడా చక్కగా తల మీద రాసుకుంటారు. ఒళ్ళంతా రాసుకుంటారు. ఆ పాదధూళి అంత గొప్పది" అంటూ కొంతమంది యువతులు ఈ కృష్ణుడిని రకరకాలుగా ఈ గుర్తులు చూస్తూ, తలుచుకుంటూ ఆయన కనిపించక ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు.
కానీ ఇక్కడ పాదముద్రలు వాళ్ళకి కనిపించేసరికి ఆ పాదముద్రలు కృష్ణుడివి, ఒక గొల్లభామవి అయ్యుంటాయి అని ఊహించుకున్నారు. ఆ సమయంలో ఈ పతులు పా పణ ఈ ఆడవాళ్ళకి లొంగిపోయినట్లు వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఊహించుకుని ఆ పతులు భర్తలు లొంగిపోయి వాళ్ళు చాలా దీనంగా ఉన్నారట. ఈ స్త్రీలు వాళ్ళని ఎంతో కవ్విస్తూ వీళ్ళు వాళ్ళని కొంచెం బాధిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు ఒక అమ్మాయితోటి కలిసిమెలిసి విహరించాడు అని చెప్పుకుంటున్నారు. అంతలో ఆ అమ్మాయి తక్కిన పిల్లలందరినీ వదలి హ్మ్, ఈ ఈ కృష్ణుడున్నాడే, ఈయన తననే వలచి, తన్నే ప్రేమించి, తన దగ్గరికి వచ్చాడని చెప్పి విర్రవీగడం ప్రారంభించింది. కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు. నన్నే ప్రేమించి నా దగ్గరున్నాడు అని చెప్పి ఆవిడెంతో గర్వంగా చెప్పుకుంటోంది. ఆ గర్వంతోనే ఆ అమ్మాయి, "ఓ కమలాక్షి, ఇక నడవలేను నేను. ఓ ఓ కమలాక్షుడా! ఓ కృష్ణ, నేనింక నడవలేను. అంచేత నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని నువ్వు నడవ్వయ్యా" అంటోంది. ఆ మాటలు అనడంతోటి ఈ కృష్ణుడు ఏం చేశాడు, అంతర్ధానం అయిపోయాడు. అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆవిడ నీ వీపు మీద ఎక్కించుకో, నేనింక నీతోటి నడవలేనందో, ఆయన అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు వీళ్ళు, ఈ గొల్లభామలు. అలా ఈ మాటలు అనడంతోటి కృష్ణుడు మాయమైపోయాడు. అప్పుడు ఆహ్, ఆ అమ్మాయి చాలా బాధపడింది. బాధపడి, "ఓ కృష్ణ, ఓ ప్రాణేశ్వర, ఓ వ ఓ వల్లభ, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళిపోయావు నీవు? నీకు చరణదాసినవుతాను. నీ కాళ్ళ దగ్గర నేను దాసిలా పడుంటాను. అంచేత నువ్వు నాకు కనిపించవయ్యా, నన్నిలా బాధించకు" అని అడుగుతోంది. అప్పుడు కొందరు గోప యువతులు ఏం చేశారు, ఆ అబ్బాయిని చూసి భర్త యొక్క ఆహ్, మన్నన దొరికితే భర్త ఈవిడ చేసిన తప్పుల్ని సహించి మన్నించాడనుకో, ఆహ్, దానికి ఆ మన్ననకి ఈ అమ్మాయి ఇటువంటి ఇక్కట్లకు గురైంది. ఇలా ఆయన చాలా ప్రేమగా ఉన్నాడు కృష్ణుడు అని చెప్పి అనుకుని, ఈవిడ ఇన్ని బాధలు పడుతోంది అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంచేత మాయమై వెళ్ళిపోయాడు కదా అక్కడ నుంచి. అందుకు పరీక్షన్ మహారాజా, ఈ పరీక్షన్ మహారాజు, సుఖయోగి ఇంకా చెప్పుకుంటున్నారు ఇలాగ. ఇంకా విను. గోపకాంతలు వాళ్ళు ఎంతో వింత చేష్టలు చేశారు. ఈ వింత చేష్టలు కూడా చెప్తాను వినవయ్యా అని చెప్పి ఈ సుఖ మహర్షి ఈ పరీక్షన్ మహారాజుతోటి చెప్తున్నారు. ఈ పొదరింట్లో అంటే అక్కడ ఒక పువ్వుల తీగలన్నీ కలిసి ఒక గూడు కింద అల్లుకున్నట్టుగా ఉన్నాయి. అంచేత ఆ పొదరింట్లో ఇంతకు ముందే కృష్ణుడు నాతో కలిసిమెలిసి ఉన్నాడు అని చెప్పింది ఒక ఆవిడ. ఈ మాటలు ఈ మాటుగా ఈ ఈ ప్రదేశంలోను అంటే ఇంకొక ఆవిడ అక్కడేదో మళ్ళీ ఇంకో పువ్వు పొద ఏదో చూపించింది. పువ్వుల తీగలతోటి చక్కగా పువ్వులు విరిసున్న ఒక ప్రదేశాన్ని చూపించి, ఇక్కడ నాతోటి నా ఈ ప్రియుడు గట్టిగా కౌగిలించుకున్నాడు అని చెప్తోంది. ఈ ఈ చెట్టు యొక్క నీడుందే, ఈ నీడలో ఆహ్, నా మనోహరుడు నన్ను చక్కగా దగ్గరికి తీసుకున్నాడని ఒకావిడ చెప్తోంది. ఈ పుష్పనికుంజ సమీపాన ఈ ఈ పువ్వులతోటి ఉన్న ఈ ఆహ్, ఈ నీడలో ఇంతకు ముందే ఈ కృష్ణుడు నన్ను చేరి నా ఆహ్, పెదవిని ఆహ్, ఆహ్, తాకాడని చెప్పి ఒకావిడంటోంది. ఈ పూల తిన్నె మీద ఇందాక నా ప్రియుడు నా కొప్పులో పూదండలు పెట్టాడు అని ఒకావిడ చెప్తోంది. అంటూ కొందరు ఈ ఆడపిల్లలందరూ కూడా ఈ కృష్ణుడిని మనువు చేసి మునుపు చేసిన శృంగార చేష్టలన్నీ తలుచుకుని ఆహ్, అలాగా కొనియాడారు. నేనింతగా గొప్పగా కృష్ణుడు చేత ప్రేమించబడ్డానంటే, నేనింత గొప్పగా ఆయన్ని ఆహ్, నేను పూజించానని చెప్పి, ఇలా రకరకాలుగా ఈ గొల్లభామలందరూ ఒకరితోటి ఒకరు చెప్పుకుంటూ, వాళ్ళు వాళ్ళ
మాటలన్నీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలాగా ఈ తీవ ఈ పిల్లలందరూ కూడా, ఈ ఆడపిల్లలందరూ కూడా ఈ బృందావనంలో ఈ భగవంతుడైన ఈ కృష్ణుడిని చాలా సేపు వెతికారు పాపం. వెతికి ఇంకెక్కడా కనిపించలేదీన. కృష్ణుడు మాయమైపోయాడు కదా! ఆ మాయమైపోయిన కృష్ణుడు మళ్ళీ వీళ్ళెవ్వరికీ కనిపించలేదు. కనిపించకపోతే వాళ్ళింత క్రితం ఈ కృష్ణుడు ఏమేం చేష్టలు చేశాడో అవన్నీ తలుచుకుంటూ, మురిసిపోతూ అలా వెతుకుతూనే ఉన్నారు అడవంతా, కానీ ఎక్కడా మాత్రం కృష్ణుడు కనిపించలేదు. ఆ ప్రభుని గు గుణాలన్నీ వర్ణించుకున్నారు, పాడుకున్నారు. మనస్సుల్లో వాళ్ళు వాటినే తలుచుకున్నారు. ఆ లక్ష్మీపతిని, లక్ష్మీపతి అయిన కృష్ణుడిని వాళ్ళు ఆహ్, ఇండ్లకు పోవాలనన్న కోరిక వాళ్ళకి లేదసలు. ఇళ్ళకెళ్ళిపోదామని వాళ్ళు అనుకోవటం లేదు. అనుకోకుండా యమునా నదిలోను ఇసుక తిన్నెల మీదకి వెళ్లి కూర్చున్నారట. ఇంకిళ్ళకెళ్దాం అనిపించలేదు. కృష్ణుడే కావాలి వాళ్ళకి. అలా ఆలోచించి చాలా సేపు వెతికి, వెతికి ఆ యమునా నది ఉందక్కడ. నది యొక్క ఈ ఇసుక దిబ్బలున్నాయి. ఆ ఇసుక దిబ్బల మీదెళ్లి కూర్చున్నారట. అలా వెళ్ళి ఆ గొల్లజవరాంచు హరి హరినుద్దేశించి, కృష్ణుడినుద్దేశించి ఇంకా ఇలా చెప్తున్నారు. "ఓ నాథా! నీవు పుట్టిన కారణం గోకులంలో సిరిపెంపు స్ హ్మ్. పొంపారుతుంది. నువ్వు మా గోకులంలో పుట్టావు. మాకు నీ వల్ల, నువ్వు పుట్టడం వల్ల ఇక్కడ మాకు చాలా ధన సంపాదన దొరికింది. ధనరాశులు దొరికాయి మాకు. మేమందరం చాలా ధనవంతులం అయిపోయాం. ప్రాణాలు అరచేతినుంచుకొని నీ వారి కింద మేము నీ కోసం వెతుకుతున్నాం. మేము అరచేతిలో ప్రాణాలెట్టుకున్నాం. ఈ అడవిలో తిరుగుతున్నాం నీ కోసానని" అని చెప్తున్నారు. "నీ రూపం చూపించవయ్యా మాకు" అని బతిమాలుకుంటున్నారు. అందగాడ శరత్కాలం కమలగ కమ ఈ కమల పుష్పాలుంటాయే, ఆ పుష్పంలోని అందం అంతా నువ్వు దొంగిలించి నీ చూపులనే మా నీ చూపుల్ని మా మీద ఆహ్, విసిరావు. నిన్ను వలచి జీతభత్యాలేం అక్కర్లేదు మాకని చెప్పి, మాకు డబ్బులు అక్కర్లేదు, నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదని చెప్పి, నీకు దాసీలుగా అయ్యాం మేము. మేమందరం కూడాను. అటువంటి మమ్ము ధీరుడవై ఇలా వేధించక తినడం నువ్వేం చేస్తున్నావు, చాలా గొప్పవాడి కింద నువ్వు మమ్మల్ని ఇలా వేధించుకు తింటున్నావు. మమ్మల్ని ఇలా బాధపెడుతున్నావు. నిజంగా చంపడమే కదా! నువ్వు ఇలా మమ్మల్ని బాధిస్తుంటే మేము చచ్చిపోయిన వాళ్ళలా అయిపోతున్నామయ్యా అని చెప్తున్నారు. యమునా నదీ జలాల్లో విషం కక్కేవాడు కదా ఈ కాళింగుడు. ఈ కాళీయుని వల్ల సర్పరూపుడగు అఘాసురుని వల్ల ఈ అఘాసురుడనే రాక్షసుడు ఒక కొండ చెలవులా అయిపోయాడు. ఆ గుహలో వీళ్ళు వెళ్ళి గుహ అనుకుని వెళ్ళారు లోపలికి. అప్పుడు వీళ్ళనందరినీ మింగేశాడు. మింగేస్తే కృష్ణుడు కూడా అందులోకి వెళ్ళి దాని నోట్లోకి దాన్ని రెండుగా చీల్చేసి వీళ్ళని కాపాడాడు. అంచేత అఘాసురుడి వల్ల ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు. ఆ రాళ్లవాన వల్ల అడవిలో చెలరేగిన కార్చిచ్చుని ఈయన తాగేశాడు కృష్ణుడు. తాగేసి వాళ్ళని రక్షించాడు. ఆ కార్చిచ్చు వల్ల తక్కిన ఎన్నో భయాల వల్ల మమ్మల్ని కాపాడావు నువ్వు. ఎన్నో రకాలుగా కాపాడుతూ వచ్చావు. ఇప్పుడు ఈ మన్మధుడు బాణాలు విసిరి మమ్మల్ని బాధిస్తున్నాడు. అంచేత నువ్వు మమ్మల్ని ఈ బాధ నుంచి మమ్మల్ని రక్షించవయ్యా అని కోరుకుంటున్నారు. కమలాక్ష, ఓ కా కమల పువ్వులుంటాయే, ఆ పువ్వుల్లాంటి కళ్ళు గలవాడా! నీవు కేవలం యశోద కుమారుడివే అనుకుంటున్నావేమిటి? నిఖిల దేహ ఎవరెవరైతే ఈ శరీరాల్ని ధరించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు సాక్షిభూతుడివై ఉన్నావు. అంటే నువ్వు హ్మ్, అందరి అంతరాత్మ కింద ఉన్నావు నువ్వు. పరమేశ్వరు నువ్వు పరమేశ్వరుడివి. పూర్వం నిన్ను బ్రహ్మగారు స్మరించి విశ్వ ఈ ప్రపంచాన్నంతని కాపాడమని చెప్పి నిన్ను కోరుకున్నారు. అప్పుడు నిన్ను వేడుకుంటే భూమండలాన్ని ఉద్ధరించేందుకు ఇలా మనోజ్ఞ స్వరూపంతో, ఇలా అందమైన స్వరూపంతోటి నువ్వు ఈ యదువంశంలో పుట్టావు. బ్రహ్మగారు కోరుకోవడం చేత, ఈ భూమిని రక్షించని కోరుకోవడం చేత, నువ్వు ఈ భూభారాన్ని తొలగించడానికి అందమైన రూపంతోటి నువ్వు ఇక్కడ ఈ యదువంశంలో ఇలాగా కుమారుడిగా పుట్టావు.
నీ పాదాలని కొలిచే వాళ్ళకి ఈ సంసారం వల్ల కలిగే భయమే ఏమీ ఉండదు. లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది. లక్ష్మీదేవి చేయి పట్టుకుంటావు నువ్వు. ఆవిడ అభీష్టాలన్నింటినీ అందిస్తావు చక్కగా. ఆవిడ కోరికలను తీరుస్తావు. ఆయన నీ ఆ చేతిని మా శిరస్సుల మీదుంచి మమ్ము కూడా బ్రతికించవయ్యా స్వామి అని అడుగుతున్నారు ఈ కృష్ణుడిని. ఈ గొల్లభామలందరూను. లక్ష్మీ వల్లభ, ఓ లక్ష్మి యొక్క భర్తవైన ఓ కృష్ణ, ఆవుల వెంట సంచరించున్నది. ఆవుల తోటి నువ్వు తిరుగుతూ ఉంటావు కదా! సేవించునది, సేవించువారి పాప సమూహాలను పోగొట్టున్నది. నిన్నెవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళ పాపాలన్నింటినీ నువ్వు హరించేస్తావు. తీసి పారేస్తావు. సిరిచే నొప్పునది. నువ్వు ఎంతసేపు చక్కగా లక్ష్మితోటి కలిసి ఉంటావు. క్రూరుడైన కాళీయుని పడగల మీద నటించవు. ఆహ్, క్రూ ఎంతో దుర్మార్గుడైన కాళీయుడున్నాడే, ఆయన తల మీద చక్కగా నాట్యం చేసావు. నీ పాదాన్ని హ్మ్, మా మా హృదయాల మీద పెట్టమని చెప్పి మాకు ఈ మన్మధుడి బాధ నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి వాళ్ళు ఈ గోపికలందరూ ప్రార్థిస్తున్నారు. పండితులకు ఇంపు గు ఇంపు చే గూర్చేది. పండితులందరికీ నువ్వు ఆనందాన్నిస్తూ ఉంటావు. అలా ఆనందాన్నిచ్చేది. చక్కగా ఆహ్, దాన్ని స్వచ్ఛంగా పలకగలిగేది, తీయనిది అయిన నీ పలుకలు నీ పలుకుల వల్ల మమ్ము ఆహ్, మేము చాలా నిన్ను ప్రేమించాం. నీ ప్రేమలో పడిపోయాం. నీ అధరామృతం మాకు అందించు. అందించి మా మదనతాపాన్ని తొలగించు అని అడుగుతున్నారు ఈ గొల్లభామలు. ఓ కమలాక్ష, అయ్యో! ఆడువారి పట్ల ఇంతటి క్రూరత్వం చూపదగునా? ఇలా ఇంత క్రూరంగా ఉండొచ్చునయ్యా కృష్ణ అని అని అడుగుతున్నారు. నీవు భక్తుల భయం పోగొట్టేవాడవు కదా! మరి నీ దాసులమైన మాకు నీ చక్కని నవ్ నవ్ నవ్వే ముఖాన్ని చూపించి మమ్మల్ని కాపాడు. నువ్వు నవ్వుతూ ఉండి మమ్మల్ని కాపాడు అని కోరుకుంటున్నారు. రమా మనోరమణ, ఈ లక్ష్మీదేవికి ఆనందాన్నిచ్చేవో హ్మ్. ఆహ్, కృష్ణ, గొప్ప సిరితో కూడినది. ఎంతో ధనంతోటి కూడినది. శ్రవణ మాత్రాన శుభాలిచ్చినది. అది వింటే చాలు. మాకు అందరికీ శుభాలు కలుగుతాయి. అలాంటి శుభాలనిచ్చేది. కామక్రోధాదులను నిర్మూలించినట్టిది. కామం, క్రోధము 2 కూడా పోతాయి దాన్ని తలుచుకుంటేను. సనక సనందనాది యోగీశ్వరులచే కొనియాడబడినది. ఈ సనక సనందనాదులున్నారే ఈ మహర్షులు, వీళ్ళు నిన్ను ఆహ్, ఆ మాటలతోటి నిన్ను కొలుస్తూ ఉంటారు. అలా కొనియాడుతూ ఉంటారు. నిన్ను ఆహ్, హ్మ్, బాగా పొగుడుతూ ఉంటారు. ఎడతెగని తపములచే తపించుచున్న పురుష పుంగవులకు జీవనమై ఒప్పుచున్నది. ఈ ఎంతసేపు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు. తపిస్తూ ఉంటారు బాగాను. ఆ పురుష మగవాళ్ళున్నారే వాళ్ళ జీవితం అయి ఒప్పుతూ జీవితం కింద తయారై ఉంటుంది. నీ కథాసుధను అంటే నీ కథ, నీ జన్మ కథ ఉందే, నువ్వు చేసిన పనులన్నీను. ఆ కథ ఎన్నెన్నో గొప్ప దానాలు ఓనర్చి ప్రసిద్ధి నందని వారు గురాలు జాలరు. ఏ ఇంకా ఎన్నెన్నో గొప్ప దానాలు కూడా చేసి చే వాళ్ళప్పుడు ఆహ్, ప్ర ప్రసిద్ధి చెందిన వాళ్ళు కూడా వాళ్ళు నీ అధరామృతాన్ని గురాలు జాలరు. వాళ్ళకి కూడా దొరకదది. కృష్ణ, నీ నవ్వులు, నీ చూపులు, పలు విధాలైన నీ విహారాలు, నీ ధ్యానాలు, నీ పరిహాస వచనాలు, అంటే నువ్వు వేళాకోళంగా మాట్లాడే మాతోటి ఎన్నో మాటలు మాట్లాడావు కదా! ఆ మాటలు మా హృదయాల్లో నాటుకుపోయాయి. నాటుకుపోవడం చేత నేడు మరలి పోలేకున్నాం. మేము మళ్ళీ మా ఇళ్ళకెళ్ళిపోమంటుంటున్నావు నువ్వు. కానీ మేము వెళ్ళలేకుండా ఉన్నామయ్యా.
ఓ కమలాక్ష, నీవు గోవులను మేపుటకు ఆ మందల్ని తోలుకొని వెడతావు కదా! అప్పుడు నీటి బిందువులతోటి సమానమైన నీ అడుగులు. ఆహ్, నీటి బిందువులు ఎంత మృదువుగా ఉంటాయో, అంత మృదువుగా ఉంటాయి నీ పాదాలు. అలాంటి పాదాలు ఆ గడ్డి మొలకల మీద నువ్వు నడుస్తూ ఉంటే, గులకరాళ్ళు కూడా అక్కడుంటాయి. అవి పాదాలకు గుచ్చుకుంటూ ఉంటే, మా మనస్సులు చాలా అల్లల్లాడిపోయి బాధపడుతూ ఉంటాం. మా మనస్సులు చాలా బాధపడిపోతూ ఉంటాయి. అయ్యో! కృష్ణుడి పాదాలకు అందిపోతున్నాయే అని చెప్పి ఇన్ని రకాలుగా ఈ గొల్లభామలందరూ ఆ కృష్ణుడి యొక్క చేష్టలని తలుచుకుని బాధపడుతూ ఆయన ఇంత క్రితం చేసిన చేష్టలను తలుచుకుని సంతోషిస్తూ ఇలా రకరకాలుగా మాకు కనిపించు తండ్రి అని వేడుకుంటున్నారు. మిగతా కథ తర్వాత చెప్తాను. ఉంటాను. జై శ్రీరామ్.